హాయ్ గైస్, వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మిస్టరీ టైమ్. మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో క్రూకుడ్ ఫారెస్ట్ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెస్టర్న్ పోలాండ్ యొక్క ఒక చిన్న కార్నర్లో గ్రఫీనో అనే ఒక టౌన్ ఉంది. దాని సమీపంలో ఒక వింత మరియు ఒక వింతైన అడవి ఉంది. దాని పేరే క్రూకుడ్ ఫారెస్ట్. ఈ క్రూకుడ్ ఫారెస్ట్ అని పిలువబడే ఈ వంకర చెట్లు సేకరణ అనేది చాలా రహస్యంగా ఉంచారు. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా దీని మీద చాలా థియరీస్ వచ్చాయి. కానీ ఇంతవరకు ఎగ్జాక్ట్గా ఈ చెట్లు అనేవి ఎందుకు ఇలా వంకరగా ఉంటాయి అనేది మాత్రం ఇంతవరకు ఎవ్వరూ కనుక్కోలేదు. సో మనం ఈ వీడియోలో అవి ఎందుకు ఇలా అయ్యాయి అనేది కనుక్కోబోతున్నాం. సో మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ తయారు చేయడానికి. అలానే నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్ రావడానికి చూసి ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఈ క్రూకుడ్ ఫారెస్ట్లో మొత్తం 400 పైన్ ట్రీస్ ఉన్నాయి. అలానే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీని బేస్ 90 డిగ్రీస్ స్ట్రైట్గా ఉండి మొత్తం అన్ని చెట్లు నార్త్ సైడ్ బెండ్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు క్యూరియాసిటీ ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ క్రూకుడ్ ఫారెస్ట్ చుట్టూ ఇంకో పెద్ద ఫారెస్ట్ ఉంది. దాంట్లో కూడా పైన్ ట్రీసే ఉన్నాయి, కానీ అవన్నీ స్ట్రైట్గా ఉంటాయంట, ఏవి వంకరగా ఉండవు. ఇక్కడ మనం ఎస్టిమేట్ చేయవలసిన విషయం ఏంటంటే ఈ చెట్లన్నీ 1930లో నాటారంట. ఈ చెట్లకి 7 లేదా 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఫోర్స్ వల్ల ఈ చెట్లన్నీ ఇలా వంకగా మారాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈ చెట్లు ఇలా జే షేప్లో మారడానికి ఏమయ్యి ఉంటాయి అది మనం గెస్ కొడదాం. మనమైతే నార్మల్గా నా గెస్ అయితే వెదర్ చేంజ్ అయ్యి ఉంటుంది, లేదా ఏదో వార్ అయ్యి ఉంటుంది, దానివల్ల అయ్యి ఉంటుంది, లేకపోతే మనకి ఇంకా ఇష్టమైన ఏలియన్ చేస్తూ ఉంటాయని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్రూకుడ్ ఫారెస్ట్లో ఉన్న చెట్లు ఎందుకు ఇలా ఫామ్ అయ్యాయి అని చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయి. సో మనం కొన్ని థియరీస్ కోసం మాట్లాడుకుందాం. సో థియరీ నెంబర్ 1, ఇక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందంట, లేదా ఇక్కడ ఒక యూనిక్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది. అదే ఈ చెట్లు ఇలా వంకగా అవ్వడం కోసం సహాయం చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇదంతా కొట్టుపడేశారు. ఎందుకంటే ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ చెట్ల మీద యాక్ట్ చేస్తే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చెట్లు కిందకి వంగి ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మొత్తంగా టోటల్గా సైడ్కి వంగి ఉన్నాయి. సో ఈ థియరీ అనేది పూర్తిగా తప్పు. థియరీ నెంబర్ 2, మనం ఈ థియరీని ఒక్క నిమిషం ఆగి దగ్గర ఆలోచించవలసిన విషయం. సో కరెక్ట్గా వినండి. అక్కడ కొంతమంది ఏమని చెప్పుకుంటారంటే అక్కడ ఆ చెట్లు నాటిన ఒక 7 to 10 ఇయర్స్ అవి ఇంకా మొక్కలుగా ఉన్నప్పుడు అక్కడ చాలా హెవీ స్నో పడ్డదని, అది చాలా ఎక్కువ టైం పడ్డదని అక్కడ చెప్పుకుంటున్నారు. దానివల్ల అది కరిగేటప్పుడు కూడా చాలా ఎక్కువ టైం తీసుకొని అది పర్మనెంట్గా ఆ చెట్టుల్ని ఆ షేప్లో పట్టుకొచ్చిందని అక్కడున్న మనుషులు నమ్ముతారంట. కానీ ఈ థియరీ కూడా మనం నార్మల్గా అయితే కొట్టిపడేయచ్చు. ఎందుకంటే ఆ క్రూకుడ్ ఫారెస్ట్ చుట్టూ సేమ్ ఇంకో దానికంటే పెద్ద ఫారెస్ట్ ఉంది, దాంట్లో కూడా పైన్ ట్రీసే ఉన్నాయి. కానీ ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు అక్కడ హెవీ స్నో అనేది పడి ఉంటే ఆ రిమైనింగ్ క్రూకుడ్ ఫారెస్ట్ చుట్టూ ఉన్న ఇంకా ఫారెస్ట్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. అంతేగా, కాకపోతే స్నో ఏమో నేను ఈ క్రూకుడ్ ఫారెస్ట్ మీద పడి ఇలా చెట్లన్నీ ఇలా చేసేస్తాను, ఆ మిగతా చెట్లను మాత్రం వదిలేస్తానని మాత్రం అంది కదా. సో ఈ థియరీ కూడా మొత్తానికి కొట్టుపడేద్దాం. థియరీ నెంబర్ 3, ఈ ఐడియా అనేది చాలా పాపులర్ అయింది. అదేంటంటే వరల్డ్ వార్ 2 అవుతున్నప్పుడు పోలాండ్ మీదకి అటాక్ చేయడం కోసం కొంతమంది ఎనిమీ ట్యాంక్స్ మీద ఈ ఫారెస్ట్ నుంచి వస్తున్నారంట. అప్పుడే ఈ ఫారెస్ట్ మీద చూస్తున్నప్పుడు ఈ చెట్లు అనేవి చాలా చిన్నవని, ఈ చెట్ల మీద చెక్కించుకోవడం రావడం వల్ల ఈ చెట్లు అనేవి ఈ జే షేప్లో ఫామ్ అయ్యేవని అక్కడ కొంతమంది చెప్తారు. కానీ ఈ థియరీతో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే ఆ ఎనిమీ ట్యాంక్స్ మీద వస్తే ఉంటే ఈ ఒక్క క్రూకుడ్ ఫారెస్ట్ మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది? దాని చుట్టూ ఉన్న ఇంకో ఫారెస్ట్ కూడా ఉంది, ఆ దాంట్లో కూడా పైన్ ట్రీసే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే ఆ ఫారెస్ట్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయి ఉంటుంది, కానీ అవ్వలేదు. అదొక రీజను.
ఇది ఎందుకు ఈ ఐడియా అనేది కొంత పాపులర్ అయిందంటే అక్కడ జరిగిన వరల్డ్ వార్ 2 టైము ఈ నాటిన మొక్కల టైము ఈ రెండు సరితూగుతున్నాయి. అందుకే ఈ ఐడియా అనేది తీసుకున్నారు. ఈ థియరీని మనం కొట్టిపడేసాం. ఎందుకంటే ఒక ఎనిమీ ట్యాంక్ అనేది ఒక చిన్న మొక్క మీద ఎక్కించుకొని వెళ్తే ఆ మొక్క ఖచ్చితంగా చచ్చూరుకుంటుంది. అంతేగాని శక్తిమాన్ అని చెప్పి మళ్ళీ ఈ షేప్లో మాత్రం అలా ఇంత పెద్దగా అవ్వదు. సో ఈ థియరీ అనేది క్యాన్సిల్ చేసి పడేద్దాం. థియరీ నెంబర్ 4, ఫైనల్ థియరీ. ట్రీస్ అనేవి చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి. సో మనం ఈ థియరీని 99% నమ్మొచ్చు. ఈ థియరీ ఏంటంటే ఈ ట్రీస్ ఈ షేప్లో రావడానికి కారణం మనుషులే అని. ఎందుకంటే 1930sలో అక్కడున్న లోకల్ ఫార్మర్స్ కొన్ని చెట్టులు నాటి ఈ షేప్ రావడం కోసం మ్యానిపులేట్ చేశారంట, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కింద యూజ్ చేసుకుందామని. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి చెట్లని మనం షిప్ బిల్డింగ్లో యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందంట. ఈ ఐడియాని సపోర్ట్ చేసినందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ట్రీ షేపింగ్ అనేది కాలిఫోర్నియాలో చాలా ఫేమస్. ఇక్కడ ఏం చేస్తారంటే ట్రీస్తో ఒక ఆర్ట్ని క్రియేట్ చేస్తాడు. స్వీడిష్ అమెరికన్ ఫార్మర్ అయిన అలెక్స్ అనే ఒక అతను ట్రీ సర్కస్ అనేది వాటి క్రియేట్ చేశాడు. అక్కడ మీరు వింత వింత షేపుల్లో ఉన్న చెట్లని చూడొచ్చు. ఒకటి రిబ్బన్ షేపుల్లో ఉంటాయి, ఒక్కొక్కటి వేరే వేరే కొత్త కొత్త షేపుల్లో ఉంటాయి. సో ఈ క్రూకిడ్ ఫారెస్ట్ అనేది కూడా ఇలానే ఎవరో ఒక మనుషులే ఇలా మ్యానిపులేట్ చేస్తుంటారని గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఇది క్లియర్ కట్గా ఇదే కరెక్ట్ అని మాత్రం చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ మాత్రం లేదు. మాత్రం ఈ చెట్లని ఎలా ఫామ్ అయినా కూడా చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో క్రూకిడ్ ఫారెస్ట్ ఎప్పుడైనా చూడాలనుకుంటే తప్పనిసరిగా చూడండి. ఈ 4 థియరీస్లో మాత్రం నేను నమ్మేది 4th థియరీ. ఎందుకంటే ఇది చాలా రిసెంబ్లెన్స్గా ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా వాళ్ళకి ఇల్లు చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ విజయ్ దేవరకొండ అంటాడు ఈ చెట్టుకు జబ్బు వచ్చిందా అని. సో మీరు ఆ చెట్టుని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే అది రిబ్బన్ షేప్లో ఒక వెరైటీగా ఉంటుంది. సో మనుషులు అలాంటి ట్రీ అనేది సృష్టించినప్పుడు అప్పుడు కాలంలో ఒక జే షేప్ ట్రీ అనేది ఖచ్చితంగా సృష్టించుంటారని చెప్పి నా అభిమానం. సో మీకేమనిపిస్తుందో ఒకవేళ ఈ 4 థియరీస్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, అలానే నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేసుకోండి, అలానే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఇంకా గైస్ మనం నెక్స్ట్ మిస్టరీ టైంలో బ్లడ్ వాటర్ ఫాల్స్ కోసం మాట్లాడుకుందాం. ఇది అంటార్టికాలో ఉంది. దీని ప్రత్యేకత అంటే ఇక్కడ ఒక గ్లేజర్ ఇయర్ నుంచి ఒక బ్లడ్ అనేది వస్తుందంట. అది నిజంగానే బ్లడ్డో లేకపోతే కాదో, ఒకవేళ అది బ్లడ్ అయితే అది ఎలా అక్కడి నుంచి వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్.